మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు. మనకి ఈ భోగి అనే పండగ అనేది చూసుకునేటప్పటికీ మనకి భోగభాగ్యాల పండగ అని చెప్తాం. ఎందుకంటే ఇది ధనుర్మాసానికి ఆఖరి రోజుగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ భోగి పండగ. అందుకనే ఈ భోగి పండుగ రోజు మనకి ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి మనం 30 పాసురాలు చదవడం, ఈ గోదా కళ్యాణం అనేది ఈ భోగి రోజు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ భోగి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాలు కానిచ్చుకుని, అంటే ఒంటికి ఈరోజు తైలాన్ని చేసి అభ్యంగన స్నానం అనేది చేస్తారు ఈరోజు భోగి రోజు. అలాగే ఈరోజు వేసే భోగి మంటలకి వాటికి కూడా చాలా విశిష్టత ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ భోగి పండగ రోజు మాత్రం తప్పకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు తర్వాత తరంలో ఉన్న వాళ్ళకి నెత్తి మీద చమురు పెట్టి, అలాగే ఇంట్లో చిన్నపిల్లలు భోగి పళ్ళు వేసేవాళ్ళు అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చి దిష్టి భోగి పళ్ళని స్నానానికి ముందర కూడా వేసి వాళ్ళని ఆశీర్వదించి తదనంతరం స్నానం అయిన తర్వాత కూడా హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజు మనకి తెల్లవారుజామునే ఇంచుమించు 3 గంటల నుండే కూడా మనకి భోగి మంటలు వేయడం అనేది మొదలు పెడతాం. అలాగే అవి ముందర రోజే ఈ భోగి మంటలకు కావలసిన కర్రలు ఇవన్నీ కూడా తెచ్చుకుని పెట్టుకుంటారు. అందుకనే చూడండి, సంక్రాంతి పండగ వస్తోంది, భోగి పండుగ వస్తుంది అనేటప్పటికీ వారం 10 రోజుల నుంచి ఇళ్ళని శుభ్రం చేసుకోవడాలు, బూజులు దులుపుకోవడాలు, అక్కర్లేని సామాన్లు ఏమున్నాయి, లేదా మామూలుగా ఇప్పుడు పల్లెటూరులో కానీ చూసుకుంటే పెరళ్ళు ఏమైనా పెద్ద పెద్ద పెరళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఏరి కాస్త ఎండబెడతారు. చలికాలం కాబట్టి కాస్త ఏమైనా పచ్చిదనం ఉంటే పోతుంది అని చెప్పి వాటిలన్నీ ఎండబెట్టి ఈ భోగి రోజు ముందర రోజే ఎక్కడైతే భోగి మంట వేయాలనుకుంటున్నామో ఆ వీధుల్లో అక్కడ వీటినన్నిటినీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందులో భోగి అనేది మంట అనేది ఏదో మనం చలికి కాసుకునేది కాకుండా అక్కడ సాక్షాత్తు అగ్నిహోత్రుడే ఉన్నాడు అనే భావనతో చెయ్యాలి. అందుకనే పడుక్కున్న బట్టలతో అలా లేచి పాచిమహాలతో భోగి మంటల్లో వెయ్యరాదు. అందుకనే చాలామంది అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు చేసే పద్ధతి ఏమిటంటే స్నానం చేసి వచ్చి పిల్లల చేత కూడా స్నానం చేయించి అప్పుడు ఈ భోగి మంటల్లో ఈ ఆవు పిడకల్ని వేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆవు పిడకలు ఏమిటి అని చూసుకున్నప్పుడు మనం నెలపొడుపు మొదలవుతుంది చూసారా ధనుర్మాసంలో. ఈ ధనుర్మాసం మొదలైనప్పుడు ఏం చేస్తాం, మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆవు పేడతో గుబ్బిళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే బయట మనం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి, ఆ రోజుతోనే చుక్కల ముగ్గులు వేయడం ఆపేసి గీత ముగ్గులు అలాగే ద్వారాలు వేస్తూ ఉండి అక్కడ గుమ్మడి పువ్వులు ఉంటాయి కదా, గుమ్మడి పువ్వులు ఆ గొబ్బెమ్మ మీద పెట్టడం. అలాగే ఎవరైనా కనిపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ చేత గొబ్బెమ్మలు పేరంటాలు పెట్టించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మాసమంతా పెట్టిన ఈ గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి పిడకిల కింద చేసి వాటికి కాస్త చిల్లు పెట్టి వాటిని ఆరబెడతారు. ఆరబెట్టి ఈ మొత్తం ఈ ఆవు పిడకలన్నింటినీ కూడా మనం పురుకోసులోకి గుచ్చి ఒక దండగా ఏర్పరిచి ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చేత, మగపిల్లలు అయితే పెద్ద అయిన తర్వాత కూడా వేయచ్చు, ఆడపిల్లలు కన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా ఈ భోగి మంటల్లో ఈ ఆవు పిడకల్ని వేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆవు పిడకలు అనేది కూడా చాలా పవిత్రం. ఎందుకంటే గోమూత్రము, అలాగే ఫస్ట్ మనకి చెప్పేది కూడా గోదర్శనం చాలా మనకి మంగళకరం అని చెప్తాం. అలాగే గోమూత్రము, గోవుకు సంబంధించిన ఆవు పాలు, పెరుగు, నెయ్యి, అలాగే పేడ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. మనం ఏమైనా అశౌచంలో ఉన్నా కూడా మన అశౌచాన్ని శుచి చేసేది ఈ యొక్క గోవుకు సంబంధించినవి. అందుకనే మనకి ఈ పంచగవ్య పూజలని వాటికి సంబంధించిన ఈ వాటితో కలిపిన దీపాలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అగ్నిహోత్రంలో ఏదైతే వేస్తామో శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా ఈ భోగి మంటలంతా చల్లారిపోయిన తర్వాత ఈ ఆవు పిడకలు అవి వేస్తాం కదా, ఏదైతే ఆ విభూది ఉందో
దాన్ని ధారణ చేయడం కూడా జరుగుతుంది. అందుకనే ఇంట్లో ఉన్న ఈ ఆవు పిడకలతో పాటు అలాగే ఇంట్లో మనకి ఏమైనా పెరట్లో ఉన్నా లేకపోతే ఆ వీధి చివర ఏమైనా ఉన్న తాటి చెట్లు విరిగిపోయినవి, ఎండిపోయినవి, కొమ్మలు ఇలాంటివన్నీ కూడా అక్కర్లేని సామాలు. అంటే సంక్రాంతి వస్తోంది అంటే ఇల్లునంతా శుభ్రం చేసుకోవడం, అక్కర్లేని ఏవైనా వస్తువులు, పగిలిపోయిన వస్తువులు కావచ్చు, విరిగిపోయిన కుర్చీలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసేసి ఇంటిని లక్ష్మీ కళతో ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ భోగి రోజే మనం ఏదైతే స్నానం అయిన తర్వాత భోగి మంటలు వేసేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో దైవారాధన చేసుకోవడం, అలాగే రకరకాల పిండి వంటలు చేసుకోవడం అదంతా కూడా ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈ భోగి పండగ రోజు సంధ్యా సమయంలో పొద్దున పిల్లలకి భోగిపళ్ళు పోసేస్తాం. అసలు ఈ భోగిపళ్ళు పోయడంలో కూడా ఆంతర్యం ఏమిటి అంటే పిల్లలకి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే పోతాయి. అందుకనే చూడండి దిష్టి తీసి పోయడం అనేది జరుగుతుంది ఈ భోగి పళ్ళని. అందులో ఈ రేగిపళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రేగిపళ్ళు సూర్యనారాయణమూర్తికి ప్రతీకగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ సూర్యనారాయణమూర్తి ఎవరు? ఆరోగ్యప్రదాత, ఆరోగ్యకారకుడు. ఈ ఆరోగ్యకారకుడికి ఏదైతే ఇష్టమైంది ఆయనకి సంబంధించిన ఏదైతే ఈ రేగిపండు ఉందో దాని శిరస్సు నుంచి కిందకి పడడం వల్ల మనకి శరీరంలో ఏవైనా రుగ్మతలు ఉంటే ఆ రుగ్మతలు తగ్గడం అనేది జరుగుతుంది. అందుకనే పిల్లలకు కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, 80 ఏళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా పోస్తారు, దోషమేం లేదు. అంటే వాళ్ళు మరీ పెద్దవాళ్ళు అయిపోయారంటే వీళ్ళకి చిన్నపిల్లలే కదా. కాబట్టి ఎవరికైనా సరే ఈ దిష్టి దోషాలు పోవడానికి ఈ భోగి పళ్ళను పోయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సాయంకాలం మనకి గోదాదేవి కళ్యాణము ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతుంది. కొంతమంది బొమ్మల కొలువు అయితే కొంతమంది దసరాకు పెట్టుకుంటారు, కొంతమంది కృష్ణాష్టమికి పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఈ భోగి రోజు మాత్రం ఎక్కువ శాతం మనకి సంబంధించిన బొమ్మల కొలువులు, పేరంటాలు, భోగిబళ్ళు పేరంటాలు ఇవన్నీ కూడా సంధ్యా సమయంలో జరుగుతాయి. కారణం ఏమిటి అంటే ఒక ముత్తైదువుని ప్రత్యేకంగా మనం ఏ రోజైనా ఎవరికైనా ఏదే పెట్టలేనప్పుడు కనీసం ఇలాంటి పండగలప్పుడైనా సరే ఎవరినైనా ఒకళ్ళని కేకేసి వాళ్ళకి మనకు తోచిన రీతిలో మనం వాళ్ళకి సత్కరించుకోవడం, అలాగే ఆ ముత్తైదువులు ఎవరైనా వస్తే వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇలాంటి సౌభాగ్యకరమైన వస్తువులు ఇవ్వడం ద్వారా ఆ ఇల్లు కూడా సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది అని చెప్పడం అనేది దీంట్లో ఆంతర్యం. అలాగే మనకి ఈ పెద్దల యొక్క మామూలుగా మన సంవత్సరం మొత్తంలో చూసుకుంటే అతిపెద్ద పండగగా మనం ఈ సంక్రాంతి, భోగి వీటిని జరుపుకుంటాం. అలాగే కొత్తగా వివాహమైన స్త్రీలు, ఆడపిల్లలకు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసి ఉంటే వాళ్ళు ఈ సంవత్సరం అల్లుళ్ళని తెచ్చుకోవడం, సంక్రాంతికి వాటికి ఈ 3 రోజులు కూడా ఈ అమ్మాయి అల్లుడు ఇంట్లో ఉండడం, బంధుమిత్రులందరూ కలుసుకోవడం, ఇలాంటి విశేషంగా ఆనందంగా ఉల్లాసంగా గడపడం ఇవన్నీ కూడా ఇప్పుడున్న వాటికి కూడా అంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా ఇంకా సాంప్రదాయంగా నడుస్తోంది మనకి. కాబట్టి ఈ భోగి రోజు అందరూ కూడా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే భోగి రోజు సూర్యోదయానికి పూర్వమే లేవాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ యొక్క భోగి మంటల్లో ఈ యొక్క ఏదైతే మనం భోగి దండలు వేస్తామో ఆ భోగి దండలు మీరు కానీ పిల్లల చేత కానీ స్నానాంతరం మాత్రమే వేయించండి. ఈరోజు మీరు చేసే దైవారాధన ఏదైతే ఉందో ఆ దైవారాధన చేసిన తర్వాత మీరు చేసుకునే ప్రతి పదార్థాన్ని కూడా అక్కడ ఈశ్వరుడికి నివేదన చేసిన తర్వాత ప్రసాదం అనే భావంతో దాన్ని స్వీకరించుకోవాలి. సాయంకాలం అలాగే మనకి భోగిపళ్ళు పేరంటాలు, బొమ్మల కొలువులతో ఇక్కడ ఈ రోజుని మొత్తం కూడా చాలా ఉల్లాసంతో అందరూ గడుపుకుని దీంట్లో కూడా ఆధ్యాత్మికాన్ని వెతుక్కోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.